ఏయ్ చిచి నాన్న చూడురా, చూడు చూడు. ఏయ్ అల్లు కళ్ళు చేతులు కడుక్కున్నావా? దేనికి బావా? ఇన్ఫెక్షన్స్ రా. అబ్బో రేపు మాకు పెళ్ళవుద్ది, మాకు పిల్లలు పుడతారు బాబు. ఏదో నా మేనల్లుడు ఫస్ట్ టైం గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చాను బాబు. బొట్టు పెట్టుకోవచ్చాయా? సరే పెట్టు. థ్యాంక్ యూ బావా. అది పెట్టాలంటే మీరు ఈ బిల్ మీద సంతకం పెట్టాలండి. ఆ గెటప్ ఏంట్రా? ఇన్ఫెక్షన్ రాకుండా. ఈ బిల్ ఏంట్రా? అది చేసుకోబోయే పార్టీకి 10,000 బడ్జెట్ ఫిక్స్ చేశాం సార్. 10,000? మరి పెళ్ళప్పుడు 3,000 ఖర్చు పెట్టాం కదరా. ఇప్పుడు పెళ్ళి అనేది పరీక్ష లాంటిది సార్. బిడ్డ పుట్టం రిజల్ట్ సార్. రిజల్ట్ వచ్చాక ఎక్కువ ఎంజాయ్ చేస్తాం కదండి. ఇదిగో థ్యాంక్ యూ సార్. వెళ్ళి పార్టీ చేసుకోండి పోండి. ఎప్పుడు పార్టీలు అంటావు, డ్యూటీ ఎప్పుడు చేస్తావురా? పార్టీ కూడా డ్యూటీలో ఫీల్ అవటం నా ఫిలాసఫీ సార్. టంగ్ వేసుకుని బతికేస్తున్నావు. ఇంతకీ బాబు బర్త్డే ఎప్పుడు సార్? పుట్టి గంటే కదరా, ముదనష్టపోడా 1 year పట్టింది. అబ్బో పార్టీకి బాగా గ్యాప్ వస్తుంది. మీ బర్త్డే ఎప్పుడు సార్? పార్టీ కోసం అని ప్రాబ్లంగా ఉంటే వద్దు సార్. హలో అయ్యా నా బాబు మీద చెయ్యేస్తావురా నా కొడక. ఆ కలరౌండ్ లో డేడ్రా. మా నాన్నకి ఎర్రది కూర్చుందా దానికి ఓకే, వాడికి ఓకే అనుకుని వాడిని పట్టుకున్నా. అలా వాడిని గుంపుతారు చూడన్నా, అవుట్. ఏం జరిగింది? మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నానా? మేడం మేడం ఏం జరిగింది? ఏంటో జరిగింది. నీకేం కాదు, నీకేం కాదురా. చెల్లెలు డాక్టర్, డాక్టర్ ప్లీజ్. డాక్టర్ ఐఎమ్ సారీ.
బావా నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు బావా. ఏంటి? అసలు ఏం జరిగిందో తెలుసుకోవా? అక్కర్లేదు, నాకంతా తెలుసు. ఆ రోజు నువ్వు కావాలని వెళ్ళి దెబ్బలు తిన్నది నన్ను నమ్మించడం కోసం. నువ్వు మారలేదు, మారవు కూడా. ఈ జీవితం మన ఇద్దరిదే కాదు, మనల్ని కన్నవాళ్ళదే. మనం కన్నవాళ్ళది కూడా. వీడి కోసం అయినా ఉండలేవా? వీడి కోసమే, వీడినైనా బతికించుకుందామని వెళ్ళిపోతున్నాను. వసు, తొందరపడి ప్రేమించవచ్చు, తొందరపడి పెళ్లి చేసుకోవచ్చు, కానీ తొందరపడి విడిపోకూడదు. ఆలస్యం చేయడం వల్లే ఎప్పుడు నా ఆనందాన్ని కోరుకుని నా అన్నని నా కళ్ళ ముందే పోగొట్టుకున్నాను. వెళ్ళిపో. నేను మీకు అక్కర్లేకపోయినా మీరు నాకు కావాలి వసు. నాకు అక్కర్లేదు. నా కోసం ఫోన్ చేసిన పెద్దవాళ్ళని రాయబారానికి పంపిన ఇద్దరం మిగలం. బాబు మీదొద్దు. హలో డాక్టర్, ఐసీయూలో ఉన్న పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. నేను వస్తున్నా. తులసి స్పృహలోకి రావచ్చు. నువ్వు వెళ్ళి రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్న తన పేరెంట్స్కి చెప్పు. ఓకే. బాబు రే, బాబుకి ఏం కాలేదుగా? ఏం అవ్వలేదు లేరా. జాగ్రత్త చిన్న. బాబు, డాక్టర్ కదలద్దన్నాడయ్యా. బాబుని చూడాలమ్మా. ఏం కాలేదని చెప్తున్నాం కదా, మళ్ళీ ప్రాణం ఏం తెచ్చుకుంటానంటావేంది? బాబుని చూడాలి. వెళ్ళరా, మా అందరికంటే వాళ్ళే నీకు ఎక్కువైతే వెళ్ళు. బాబు, బాబు, నువ్వైనా చెప్పమ్మా. వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వాడికి అర్థం కావట్లేదు. కాదు, బాబు లేకుండా వాడు ఉండలేను అంటే చెప్పమనమ్మా. కోర్టులో ఎస్ఐనే తీసుకొస్తాను. బాబు, ఏంట్రా బాబు? ఏంటి? ఏమైందిరా? ఏమైంది? రేయ్, ఏమైందిరా? చెప్పు. రేయ్, తులసి, చెప్పు. ఏమైంది? ఏమైందిరా? చెప్పరా. బాబు ఎన్నో రోజులు బ్రతకన్నా. బాబు చచ్చిపోతున్నా. ఏంటమ్మా ఇది? అవును అంకుల్, బాబుకి బ్రెయిన్లో మెనింజియోమా ఫామ్ అయింది. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అయినా ఫారిన్ నుంచి డాక్టర్స్ని రప్పిస్తున్నాం. ఈ లోపల ఎప్పుడు ఏ రియాక్షన్ వచ్చినా, అందుకే ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాడు. నా కొడుక్కి దెబ్బలు తగిలితేనే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది రేపు ఉంటాడో ఉండడో తెలియని కొడుకుని చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావురా?